మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. గురుగారు, 2026 ఓవరాల్గా కర్కాటక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి మేజర్ ప్లానెట్స్ ఎప్పుడు కూడా ఏంటంటేనండి, ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గురువు జీవకారకుడు ఎలా ఉన్నాడు, గురుబలం అంటుంటారు. సో గురువు, అలాగే కర్మకారకుడు శని, కాలాన్ని మోక్షాన్ని నిర్ధారించేట ఆటంకాలకి కేతువు, కాలానికి రాహుగా చెప్తూ ఉంటారు, మోక్షానికి కూడా కేతువుగా చెప్తుంటారు. వీళ్ళ యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేటువంటిది తీసుకొని చెప్పాలి గురువు. అయితే ఈ కర్కాటక రాశి నుంచి ప్రధానంగా మనకి 12లో ఉన్నాడు ప్రజెంట్ గురువు. సో 12వ స్థానంలో ఉంటూ జూన్ నుంచి గురువు రాశిలోకి వస్తాడు. అప్పటి వరకు ఒక రకమైన ఫలితం ఇస్తాడు. అలాగే కేతువు దాస్థానంలో ఉన్నాడు, రాహు అష్టమంలో, శనేమో భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ 2026 సంవత్సరంలో. అయితే ఈ విషయాలు మనం కామన్గా అయితే మనం సంవత్సర ఫలితాలు ఉగాదితో ప్రారంభిస్తాం. కొంతమంది ఏంటంటే మాకు జనవరి నుంచి మన ప్లానింగ్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా అండి, దేనికి బలం ఉంది, దేనికి బలం లేదు, ఏ విషయం ఇప్పుడు చేస్తే మంచిది కాదు అని కాలం నిర్ధారిస్తూ ఉంటుంది. ఆ రకంగా కాల సంబంధంగా ఎలా ఉందని చూసుకునేది ఈ ప్రొడిక్షన్స్ అనేది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ తెలుసుకుంటే కనుక, కర్కాటకం వారికి జీవుణ్ణి అంటే గురువుని కనుక తీసుకుంటే, గురువు 12లో ఉన్నాడు. 12వ స్థానంలో ఉండే గురువు ఎప్పుడూ కూడా మే మాసం వరకు అక్కడ ఉంటాడు. కాబట్టి దేనికి మంచిది అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఇక్కడ కర్కాటకం వారికి బాగుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఒకటైనా అంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా, హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్లో విదేశానికి వెళ్తుంటారు. ఎందుకంటే ఒక ప్లానెట్, ఆ ప్లానెట్ ఎక్కడుంది, అది ఏ దానికి బాగుంటుంది. ఇక్కడ భాగ్యాధిపతి 6th and 11th లార్డ్, 6th and 9th లార్డ్. సో 9th హౌస్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ సూచిస్తుంది. సో ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళి లేకపోతే ఉన్నత విద్యల కోసం వీళ్ళు చేసే ప్రయత్నం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనం చూడండి, ఒక్కోసారి గోచారం బాగాలేదనుకోండి, మనం పెట్టిన రూపాయి కూడా వెనక్కి రాదు. ₹1 పెట్టిన వెనక్కి రాదండి. ఏది గోచారం బాగోలేనప్పుడు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది 2 రకాలుగా ఉంటుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటుంది, గోచారం ఉంటుంది. గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని గోచారం కొంతవరకు సపోర్టివ్గా ఉంటుంది. ఇక ఈ గురువు మీకు పర్టికులర్గా మే దాటిన తర్వాత జూన్ నుంచి గురువు రాశిలోకి వస్తాడు. వచ్చినప్పటి నుంచి వీళ్ళకి ఏ విషయంలో బాగుంటుంది అంటే, ఒకటి వివాహం ప్రధానంగా బాగుంటుందండి. ఎందుకంటే 7వ స్థానాన్ని చూస్తాడు గురువు, వివాహం ప్రభావం బాగుండడం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇన్ని రోజుల నుంచి కెరియర్ పరంగా ఇంకా నాకు సరిగ్గా సక్సెస్ లేదు కదా, కెరియర్ పరంగా బాగుంటే వివాహం చేస్తుందాం అని అవుతూ ఉంటారు. అటువంటి వారికి కెరియర్ పరంగా బాగుండడం వల్ల కొంత వివాహం వైపు స్టెప్ వేయడానికి ఆస్కారాలు పెరగడము. అలాగే మరి కొంతమంది ఇది ఏంటంటే, ఈ గురువు రాశిలో ఉంటూ పంచమాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పంచమాన్ని వీక్షిస్తుంటాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి పర్ఫెక్ట్గా అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంతమందికి సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు IVFలు, IUIలు ఇలాగా రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకి. అలా ఎగ్ డొనేషన్, ఎగ్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి చేస్తూ ఉంటారు కదా. అటువంటి వాటికి ఈ యొక్క గురువు యొక్క దృష్టి చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా తీసుకోవాలి. అలాగే తండ్రి గారు, ఎందుకంటే ఇక్కడ మనకి కర్కాటక నుంచి తీసుకుంటే కుంభరాశిలో ఉండే రాహు ఎనర్జీస్ని తీసుకొని మీనంలో శని ఉన్నాడు 9వ స్థానంలో. సో ఫాదర్కి ఏవైతే కొన్ని ఇబ్బందులు చికాకుల్లో ఉంటారో ఈ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారి ఫాదర్కి, ఈ గురువు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఇది చాలా మటుకు ఈ గురువులతో గతంలో ఏర్పడిన డిస్టర్బెన్సెస్ కానివ్వండి, లేనట్లయితే ఫాదర్తో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెంచుతుంది అక్కడ. ఇది గురువు మార్పు వల్ల, గురువు ఉండడం వల్ల ఇచ్చేటుంటుంది. మరి ఇప్పుడు కేతువు తీసుకుందాం. ఈ సంవత్సరం 2026 మొత్తము కూడా కేతువు ధనస్థానంలో ఉంటున్నాడు. డిసెంబర్ నుంచి రాశిలోకి వస్తాడు. ఎప్పుడైతే 2026 మొత్తం నవంబర్ వరకు ఉంటున్నాడో ధనస్థానంలో ఉంటున్నాడో, ఇక్కడ ఆయుర్వేదం రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, మ్యాజికల్ రిలేటెడ్, మ్యాజిక్స్ అవి చేస్తుంటారు. అటువంటి ఇంద్రజాల సంబంధించినటువంటిది, పౌరహింస సంబంధించిన వీళ్ళకి ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ ఇబ్బంది ఇవ్వాలని లేదు, వీళ్ళకి తిరిగి ఉండదు. కానీ ఇవి కాకుండా వేరే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఏ కూడా బాగా ఉంటుంది, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇవి కాకుండా వేరే వాళ్ళకి మాత్రం ఫైనాన్షియల్గా కొంత స్ట్రక్ ఉంటుంది.
ఈ ఫీల్డ్స్లో ఇక్కడ ఎలా ఉంటుందంటారండి, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే రెండవ స్థానం అనేది మెడికల్ స్థానం కదా, సో మీరు కాకపోతే ఏదైనా ఓవరాల్గా కర్కాటకం వారికి ఎప్పుడైతే రెండవ స్థానంలో కేతు సంచారం జరుగుతుందో ఇది మనీ ఎవరికి ఇవ్వద్దు అనే ఒక సూచన ఇస్తుంది ఇక్కడ. అంటే నువ్వు డబ్బులు ఎవరికైనా ఇస్తే అది స్ట్రక్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, గణపతిని ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి. గణపతిని సూర్య భగవాను ఎంత ఆరాధిస్తూ ఉంటే అందులో ప్రధానంగా గణపతిని ఎర్రటి వస్త్రాలు కట్టుకొని గరికతో కనుక ఆరాధించినట్లయితే మీరు చూస్తారంటే గతంలో గణపతిని ఆరాధించిన తర్వాత ఎలా ఉంది మీకు ఫైనాన్షియల్ గ్రోత్, ఆరాధించక ముందు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రెండు రకాల జరుగుతాయి. ఏంటంటే ఒకటి, గతంలో మన దగ్గర 10,000 ఉన్న ఏదో తెలియదు అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అమ్మ ఈ 10,000 అయిపోతే ఏంటది. కానీ గణపతిని ఆరాధిస్తూ ఉంటే ఇక్కడ కలిగే మూల ఫలితం ఏంటంటే 10 రూపాయలు ఉన్నా ఏం కాదు, 10 రూపాయలు ఉన్నాగా చాలే అంటే తెలియకుండా 10,000 రాని ధైర్యం 10 రూపాయలంటే వస్తుంది. అలాగే మీకు ఆగిపోయిన మనీ ఏదైతే ఉందో అవి వెనక్కి కాస్త రావడం, స్ట్రక్ అయిపోతున్నా ఏంటిది అనుకున్నా కాస్త వెనక్కి రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా గణపతి చేసుకోవడం వల్ల. అలాగే కర్కాటకం వారికి అష్టమ రాహు కూడా ఉన్నాడండి ఈ సంవత్సరం 2026 నవంబర్ వరకు కూడా. ఎప్పుడైతే అష్టమ రాహు ఉంటాడో ఇది ప్రధానంగా చూపించేది ఏంటంటే వర్షాకాలాలు లేదా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా బావుల్లో దిగేటప్పుడు ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి సాహసోపేతమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు అనేటువంటిది అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహు చూపిస్తున్నాడు. ఇక ఈ గురువు ఎప్పుడైతే మనకి మీన రాశిలో ఉన్నాడో, ఈ కేతు ఎప్పుడు రెండో స్థానంలో ఉన్నాడో, ఇది చెప్పాలంటే కొంతవరకు చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చినా మళ్ళీ సెట్ అయిపోతుంది, దానికే ప్రాబ్లం లేదు. అలాగే ఈ గురువు ఎప్పుడైతే మనకి ఈ కర్కాటకం వారికి 12వ స్థానంలో ఉంటాడు, ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏంటంటే ప్రాపర్టీ యోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఎప్పటి నుంచో ప్రాపర్టీ కొనుక్కోవాలి, దానికి లోన్స్ రావట్లేదు, లేదా ఏదైనా ఒక ఎడ్యుకేషన్ చేయాలి, అందులో ముఖ్యంగా లా రిలేటెడ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే తులారాశి అనేటువంటిది లా, ఈ కర్కాటకం వారికి 4వ స్థానం తులవుతుంది. దాని మీద గురువు ఎప్పుడైతే దృష్టి ఉందో, గురువు ఏంటంటే ధర్మానికి కారకుడు, అది కూడా శనితో కూడుకున్నటువంటి గురువు. కాబట్టి ఏంటి, ధర్మకర్మాది యోగం, గురుకర్మ యోగం అంటారు. టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ట్రైనింగ్ అవడానికి, లా రిలేటెడ్ సంబంధించిన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి వరకు, మే ఎండింగ్ వరకు. మళ్ళీ మే దాటితే లగ్నంలోకి వచ్చేస్తాడుగా, అప్పుడంతా సంతానం, వివాహం వీటి మీద చూపిస్తూ ఉంటుంది. మే లోపల ఏంటంటే లోన్స్ రావడానికి, గృహయోగాలు రావడానికి, వాహన యోగము, విద్యా యోగానికి మే లోపల బాగుంది. వివాహానికి అయితే ఎప్పుడు అనుకూలంగా ఉందంటారు సార్? జూన్ నుంచి ఉందండి. ఎందుకంటే జూన్ నుంచి లగ్నంలోకి వస్తున్నాడు కదా గురువు. ఎప్పుడైతే జూన్ నుంచి లగ్నంలోకి వస్తాడో అతను ఏ రాసుని యాక్స్పెక్ట్ చేస్తాడనేది చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే అష్టమ రాహు కాబట్టి ఈ నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సి. ఇక భాగ్యంలో శని ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం గురువులతో తెలియించిన మిస్అండర్స్టాండింగ్స్, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ఎవరికైనా పంపించబోతుంది, ఎక్కడో మధ్యలో ఆగిపోయింది అనుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి మిగతా అంశాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు సిబ్లింగ్స్తో కానీ లేకపోతే ఎవరితో ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవడం, వీటికైతే బాగానే ఉందని చెప్పుకోవచ్చు.